మా బాబు బయట ఎక్కడైనా గుంపులుగా పందులు గాని గేదెలు గాని మేకలు గాని కనిపిస్తే థ్యాంక్ యూ నాన్న నన్ను జూకి తీసుకొచ్చినందుకు అని చెప్తున్నాడు. ఇంకా లాభం లేదని చెప్పి ఈసారి ఊరు వెళ్ళేటప్పుడు జూకి అయితే వీడిని తీసుకుని వెళ్ళాము. నేనైతే ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను జూ చూడటానికి. మా బాబుకి జూ చూపించడం ఇదే మొదటిసారి అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది ఏంటంటే మా వారు కూడా జూ చూడడం ఇదే మొదటిసారి. బండిని బయట పార్కింగ్ చేసి ఇక్కడ లగేజ్ ఏమైనా ఉంటే ఇచ్చేయవచ్చు. వెహికల్స్ కూడా ఉంటాయి లోపలికి వెళ్ళటానికి. కానీ మేము నడుచుకునే వెళ్ళాము. అన్ని కూడా దగ్గర నుంచి చూడొచ్చు, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పిల్లలకి అని చెప్పి. ఈ మంకీస్ చూడగానే నాకు చాలా జాలి అనిపించింది. చూడండి ఎలా అయిపోయిందో. ఇవనే కాదు ప్రతి యానిమల్ కూడా చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాయి. అసలు వీటిని ఇక్కడ ఎందుకు ఉంచారా అనిపించింది జూ అంతా చూసిన తర్వాత. ఈ 2 ఎలిఫెంట్స్ చూడండి కట్టు విప్పగానే తొండంతో మట్టినంతా తీసి మీదన ఎలా వేసుకుంటున్నాయో. పెద్ద పెద్ద యానిమల్స్ అయితే 1, 2 మాత్రమే ఉన్నాయి. ఎక్కువ ఏమీ లేవు. రకరకాల పక్షులు ఉన్నాయి. ఈ చింపాంజీ చూడండి, మీరు ఫోటో తీసుకుంటే తీసుకోండి నాకేమి అన్నట్టు కూర్చుంది. సింహం అయితే మినిమం అస్సలు కదలిక లేదు, కనీసం లెగను కూడా లెగలేదు. దూరం నుంచి చూసి వచ్చేసాము. చెంగుమంటూ ఎగిరే జింకలు చూడండి ఎలా ఉండిపోయాయి ఒక దగ్గరే. ఎవరో వచ్చారా అన్నట్టు చూస్తుంది. ఇది ఎలుగుబంటి కూడా ఒక్కటే ఉంది. ఈ తలుపు ఎప్పుడు ఓపెన్ చేస్తారా లోపలికి వెళ్ళిపోదామా అన్నట్టు అక్కడే తిరుగుతుంది చూడండి. రకరకాల పాములు, తాబేలు, ముంగిస అన్ని కూడా ఒక్కొక్కటి చొప్పునే ఉన్నాయి. అంతకుముందు యానిమల్స్ అన్ని చాలా ఎక్కువగా ఉండేవి. అవైనా పాపం ఎలా ఉంటాయి చెప్పండి. ఫ్రీగా తిరగాల్సిన అడవిలో వాటిని బంధించి ఉంటే పిల్లలకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం ఒకసారి వెళ్ళొచ్చు. ఈ నెమలి చూడండి మేము వెళ్ళగానే ఎలా పురివిప్పిందో, చాలా అందంగా ఉంది. లోపల నడిచి వెళ్తే మాత్రం ఓపిక మీదనే వెళ్ళాలి. 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది అన్ని చూసేసరికి. మేము ఉదయం 10:30కి లోపలికి వెళితే 2:30 అయ్యేసరికి బయటకు వచ్చేసాం. ఇంటి నుంచే పులిహోర, కొత్తిమీర టమాటో పచ్చడి కూడా తీసుకుని వెళ్ళిపోయాము. తల్లి ప్రేమ చూడండి ఎలా కాపలా కాస్తుందో దీని ఎగ్స్ కోసం ఈ పక్షి. లోపల తిరగటానికి రెంటెడ్ సైకిల్స్ కూడా ఉన్నాయి. దాని మీదైనా మీరు వెళ్ళొచ్చు.